మాకండి. వాక్యంలో నుండి యెషయా గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. అలాగే యోహాను సువార్త 14:1, 14:27, పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 ఈ 4 చోట్ల త్వరగా చదివితే నేను చదువుతాను, మీరు గమనించండి. నా గుండె తటా తటా కొట్టుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచుచున్నది, నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. దేవుని స్తోత్రం కలుగునగాక. యెషయా గ్రంథం యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ 4 వాక్యాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, కలవరపడకుడి అనే మాట మనం చదువుతున్నాం. ఏం పడకూడదంట? కలవరపడకుడి. కలవరము మనిషికి రావటం వలన ఆ మనిషి అనేక విధాలుగా ఏమైపోతాడంటే చాలా ఇబ్బందులకు గురైపోతాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ కలవరాల మధ్యలో చాలామంది లోకంలో బ్రతుకుతున్నారు. బయటికి వాళ్ళు ధైర్యంగా కనపడినా లోపల చాలా కలవరం ఉంటుంది. ఒక చోట తిన్నగా ఆనందంగా కూర్చోలేరు, ఆనందంగా పడుకోలేరు, ఆనందంగా ఎవరితో మాట్లాడలేరు. ఏదో ఒక బాధ వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అందుకని ఈ 4 చోట్ల దేవుని బిడ్డలతో దేవుడు అంటున్నాడు, ఏం పడకూడదంట? కలవరపడకుడి. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు అక్కడ? హల్లెలూయా. నా గుండె తటా తట మహాభయము నన్ను కలవరపరుచుచున్నది అంటున్నాడు. దాని స్తోత్రం. యోహాను సువార్తలో మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. అదే 14:27లో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను అన్నాడు. దాని స్తోత్రం. దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి? శాంతిని. చెప్పాలి అందరూ గట్టిగా. శాంతిని అనుగ్రహించి వెలుచున్నాను అన్నాడు. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవునికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన రాజ్యం వచ్చేంత వరకు ఈ కలవరానికి, భయానికి, దిగుళ్ళకి, చింతలకి చోటు ఇవ్వకుండా శాంతి సమాధానముతో ఉండునట్లుగా దేవుడు మనకేమి చెల్లిపోయాడు? శాంతినిచ్చి పోయాడు. శాంతినిచ్చి దేవుడు మనకి వెళ్ళినప్పుడు మనకి దేనిని బట్టి, ఎవరిని బట్టి మనకి అశాంతి రాకూడదు, అసమాధానం రాకూడదు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా అశాంతి రాకూడదు, ధనం ఉన్నా లేకున్నా అశాంతి రాకూడదు. ప్రతిదానికి మనము శాంతిని వెతుక్కోవాలి. శాంతిని వెతుక్కున్నప్పుడు కలవరం లేకుండా బ్రతుకుతాం. దాని స్తోత్రం కలుగునుగాక. ఏం లేకుండా? కలవరం లేకుండా. కలవరపడటం దేవుని చిత్తమా అంటే కాదు. కలవరపడటం దేవుని చిత్తం కాదు.
చాలా మంది దైవ సన్నిధికి వస్తున్న ఈ కలవరాల మధ్యలోనే అదిగో ఆ యెషయా గ్రంథంలో చెప్పినట్టు నా గుండె తట తట కొట్టుచున్నది. అంటే భయం, ఏం జరిగిద్దో, ఏమవుతుందో. ఈ కలవరం రాకుండా ఉండాలి దేవుని బిడ్డలకి. నాకెందుకు భయం? తన స్తోత్రం. నాకెందుకు భయం? నాకెందుకు కలవరం? నాతో దేవుడు ఉన్నాడు, నాతో యేసు ఉన్నాడు, నాకు భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. ఆమె ఎప్పుడు సంతోషమే. నాలో యేసున్నాడు. మనుషులు ఉన్నారని మనం ధైర్యం తెచ్చుకుంటే ఆ మనుషులు లేనప్పుడు కలవరపడతాం. ధనం ఉందని ధైర్యం తెచ్చుకుంటే ఆ డబ్బు లేనప్పుడు కలవరపడతాం. ఆరోగ్యం ఉంది నాకేంటి అని ధైర్యం తెచ్చుకుంటే అది లేనప్పుడు కలవరపడతాం. ధనం ఉందని కాదు నీకు ధైర్యం, మనుషులు ఉన్నారని కాదు నీకు ధైర్యం. ఎవరున్నారని ధైర్యం? నాలో యేసు ఉన్నాడు, నాకు భయమే లేదు. ఆయన ఉన్నాడని నాకు ధైర్యం. దేవుని స్తోత్రం కలుగునగాక. యేసయ్య అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇక కడవరికి ఎట్లా ఉండాలి మీరు? ఆ శాంతి కూడా అంట లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకండి. అంటే కలవరపడకుండా ఉండమని యేసయ్య చెబుతున్నా కలవరం వస్తుందంటే దానికి కారణం ఏంటి చెప్పాలి మీరు. కలవరపడొద్దని చెప్తున్నాడు, అయినను ఎందుకు వస్తుంది కలవరం? ఆ టెన్షన్. దాని స్తోత్రం కలుగునగాక. టెన్షన్ ఎందుకు? రాత్రి నేను రొంపిచెర్ల అనే ప్రాంతం నుండి బల్లికొర వెళ్తాను. సంతమాగులూరు అడ్రోడ్ ఉంది తెలుసా? దానికి ముందు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. దానికి ముందుగా ఫ్లైఓవర్ వస్తుంది. మేము అది దాటిపోకముందు దాని దరిదాపులకు వెళ్ళినప్పుడు రైట్ సైడ్లో ఒక గుడి ఉంది. దేవుని స్తోత్రం. కరెక్ట్గా అక్కడికి రాగానే ఒక వ్యక్తి ఆ గాల్లో నుండి ఎగురుకుంటూ నైటు సమయంలో కరెక్ట్ బండి ముందుకు వచ్చి మాయమైపోయాడు. నేను షడన బ్రేక్ వేశాను. నాతో సీమోను కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొంచెం కలవరం అనిపించింది నాకు అక్కడ. దేవుడు అంటున్నాడు, అది దురాత్మ. హల్లెలూయా. అదేంటిది? అది ఎందుకు భయపడతావు? ఇక నేను మనసులో బాగా ఆత్మతో నింపబడి అభిషేకించబడుతూ వెళ్ళిపోయాను. నాలో యేసు ఉన్నాడు, నాకు భయమే లేదు. చెప్పట్లు. ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, నాకు భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. భయమే లేదు, నాకు భయమే లేదు, ఎప్పుడు నాకు సంతోషమే. భయమే లేదు, ఎప్పుడు నాకు సంతోషమే. నాతో యేసు ఉన్నాడు, నాకు భయమే లేదు. అలా అది నాకే కనపడింది. నేను బ్రేక్ వేసింది తను చూశాడు. అలా గాల్లో అట్లా టక్కన కారు ముందు పడిపోయాడేమో వ్యక్తి అనుకుని నేను సడన్ బ్రేక్ వేశాను. దేవుని స్తోత్రం. కొన్ని వెళ్తున్న మార్గాల్లో ఇట్లాంటి చాలా జరిగేలేండి. నాకు కొంచెం అట్లా అనిపించింది. దేవుని స్తోత్రం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నానుగా. ఈరోజు నీతో దేవుడు ఉన్నాడని నువ్వు కలవరపడకుండా ధైర్యంగా ఉండాలి. అసలు ఈ కలవరం ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు సాతానుడు నిన్ను కలవరపరచి ముఖంలో ఆనందం లేకుండా చేస్తాడు. మార్చుకొని ఉంటారు చూడండి ఎట్టబడి.
దేవుని బిడ్డల ముఖము వెలుగుతున్న సూర్యుడిలాగా ఉండాలి. ఆమేన్. యేసయ్య ముఖాన్ని శిష్యులు చూడలేకపోయారంట. మోషే ముఖాన్ని ఇశ్రాయేలీలు చూడలేకపోయారు. ఆ ముఖములో ఆనందం, చిరునవ్వు తప్ప దుఃఖానికి, అశాంతికి చోటు లేదు. సైతానుడు భయపడిపోవాలి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 చెప్తున్నాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకొడి, కలవరపడకొడి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెదిరిస్తాడు సాతానుడు. మనల్ని ఎవరు బెదిరిస్తారండి? మనుషులు కాదు, సాతానండి. మనుషులు భయం పోయింది మనకి. ఇకుంది ఒకటే ఒక భయం. ఎవరి భయం? సాతానుడు భయం. నీకు అది చేస్తా, ఇది చేస్తాను బెదిరిస్తూ ఉంటాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎవరు భయపడతారో మీకు చెప్తాను, అంటే ఎవరు కలవరపడతారో చెప్తా. నిర్గమకాండం 15:15 ఉంటుంది, ఏదోము నాయకులు కలవరపడుదురు. ఎవరంట కలవరపడేది? దైవ సన్నిధికి వస్తున్నా, వాక్యం వింటున్నా, దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తున్నా, దైవ సన్నిధిలో నిలబడిన దేవుని బిడ్డ అయినను నువ్వు కలవరపడుతున్నావు. ఎందుకు కలవరపడుతున్నావు? ఎవరు కలవరపడేది? ఏదోము నాయకులు. ఎవరంట ఏదోమీయులు? ఎవరండి? ఇస్సాకుకి రిబకాకి 2 పిల్లలు పుట్టారు, ఏశావు, యాకోబు. ఏశావు సంతతి వారే ఏదోమీయులు. అర్థమైందా మీకు? ఏశావు సంతతి వారే ఏదోమీయులు. ఈ ఏశావుని దేవుడేమన్నాడు తెలుసా మీకు? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వము అమ్మేసిన భ్రష్టుడు, దుష్టుడు. అలా చెప్పాలి గట్టిగా. ఎవరంటే వాడు? భ్రష్టుడు, దుష్టుడు. కలవరపడేది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు? హల్లెలూయా. 12:16 ఏదోమీయులంటే ఎవరో కాదు, ఏశావు సంతానమో. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏదోమీయులు, ఏదోము నాయకులు కలవరపడతారంటే ఎవరు వీళ్ళు? విలువైనవి పోగొట్టుకొని విలువలేని వాటికి ఆశపడేవాళ్ళు. జ్యేష్ఠత్వం విలువైనది. ఒక పూట తినకపోతే సావడగా మనిషి చచ్చిపోవడానికి 21 రోజు. అర్థమైందా? నో ఫుడ్, నో వాటర్. భోజనం, నీళ్ళు లేకపోతే చస్తారని కొంతమంది అనుభవం కలిగిన వాళ్ళు చెప్తారు. కానీ ఒక్క పూటకే సావడగా. దాని స్తోత్రం. ఒక్క పూట చేస్తారా? ఈరోజు చాలామంది ఆ గుణాలు ఉండబట్టే కదా ఉపవాసాలు ఉండకుండా ఉంటుంది. ఒక్క పూటకి ఏడన్నా ముఖం పోద్దేమో. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, ఉపవాసం ఉండి బలపడండి, ఉపవాసం ఉండి సాతానుణ్ణి యేసయ్యలాగా జయించండి అంటే చెవిటోడు ముందు శంఖం పొందినట్టే ఉంటుంది. ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు. విలువైన సన్నిధిలో గడిపే ఆ గొప్ప ఆలోచన లేకుండా సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నీ హృదయంలో ఏం పెడుతున్నాడు? కలవరాన్ని పెట్టేస్తున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఏదోము నాయకులు అంటే ఎవరు తెలుసా? విలువ లేని వాటి కోసం విలువైన పోగొట్టుకునే ఎవరు? భ్రష్టులు, వ్యభిచారులు. ఈ రోజున కలవరపడేది ఎవరో తెలుసా? విలువైనవి పోగొట్టుకొని విలువలేని వాటి కొరకు ఆరాటపడే వాళ్ళందరూ కలవరపడతారు. విలువైన వాటిని పోగొట్టుకొని దేవుడితో ఉండే ఆ అనుభవం ఎంత గొప్పది. దాని స్తోత్రం కలుగునగాక. తండ్రితో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకొని పందులు పొట్టు తింటున్నాడంట తప్పిపోయిన కుమారుడు. ఏ పొట్టు?
తండ్రి దగ్గర పంచభక్ష పరమాణాలు తిన్నవాడు. ఇప్పుడు దైవ సన్నిధిలో దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో నాకు కొవ్వు మెదడులో తిన్నంత రుచి మధురం అనిపిస్తుంది దేవా. అనుభవం ఎందుకు పోతుంది? ఏదోము అంటే ఏశావు ఆత్మ నీలో తోరుతుంది. నేను విలువైన రక్షణ పొందా, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నా, దేవునితో మాట్లాడుతున్నా, అభిషేకించబడ్డా. దాని స్తోత్రం. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదికి వచ్చిన నీతో సమమౌనా. దేవుడితో సమమైతే 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదికి వచ్చిన నీతో సమమౌనా. సంపద సిరి సంపద వెతకండి, ఎక్కడైనా కోట్లు సంపాదించిన, ఇష్టమైన ఆహారాలు తిన్నా, నచ్చిన కాడికి మీరు వెళ్ళినా, దేవుళ్ళో ఉన్నంత మధురం ఎక్కడైనా మీకు దొరికిద్దని చెప్పండి. నేను వస్తా అక్కడికి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా మీకు దొరికిద్దా? ప్రభుకు దూరం అయిపోతే దిగులు, చింత, కలవరం, వేదం తప్ప ఏం లేదు. ఆయనలో ప్రాణం పోతున్నా హ్యాపీగా వెళ్ళిపోబుద్ది, కానీ లోకంలో ఎక్కడ శాంతి లేదు. ఈరోజు ఏదోము ఆత్మ, ఏశావు ఆత్మ చాలా మందిని పట్టి పీడిస్తుంది. విలువైన వాటికి ప్రాముఖ్యతనివ్వట్లేదు. ఎవరు కలవరపడుతున్నారు? ఇంకోసారి చదవండి. ఏదోము నాయకులు కలవరపడుతున్నారు. దాని స్తోత్రం కలుగునగాక. మోయాబీ బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు. భయము, అధిక భయం వారికి కలుగును. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఆయన సన్నిధిలో 1 గంట కూర్చోండి రోజు. ఎంత ధైర్యం వస్తుంది మీకు, ఎంత ఉత్సాహం వచ్చింది. దాని స్తోత్రం కలుగునగాక. ఎంత ఆనందం కలిగింది. ఆయనలో ఉన్న ఆనందం సినిమాలు చూస్తే వస్తాయా మీకు? సీరియళ్ళు చూస్తే వస్తాయా? లేకపోతే ఎక్కడెక్కడికో పోయి తిరిగి వస్తే వస్తుందా నీకు? కాసేపు ఆయన దగ్గర కూర్చో. అనుభవం ఉన్నవాడు పాడుతున్నాడు ఆ పాట. 1,000,000 నన్ను వెదికి వచ్చిన నీతో సమమౌనా. సంపద సిరి సంపద నీ సన్నిధే పెన్నిధి దేవా, పొరుగున నేను. దాని స్తోత్రం కలుగునుగాక. రెండోది ఎవరి కలవరమో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 28:21. సమూయేలు మొదటి గ్రంథం 28:21 చదవండి ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, అబ్బా అబ్బా, ఎవరు వచ్చి చూసి, ఎవరు ఈ కలవరపడుతుంది? సౌలు, ఇశ్రాయేలుకు రాజు కలవరపడుతున్నాడంట. ఏదోమీయులు కలవరపడుతున్నారు, సౌలు కలవరపడుతున్నాడు. సౌలు ఎవరో తెలుసా మీకు? సౌలు ఎవరు? చదురు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలు వంశానికి 12 గోత్రాలు ఉంటాయి. 12 గోత్రాల్లో ఒక గోత్రం బెన్యామీను గోత్రం. ఆ గోత్రానికి సంబంధించిన వాడు సౌలు. ఆ సౌలు దేవుని చేత రాజుగా ఎన్నుకోబడి తన ప్రజల మీద పరిపాలన చేస్తూ కొంతకాలం ఆత్మ చేత నింపబడి బాగున్నాడు. ఆ తర్వాత అతనికి అవిధేయత వచ్చేసింది. దినవృత్తాంతముల గ్రంథము
దేవుని స్తోత్ర. 10వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. ఎందుకు వచ్చింది సౌలుకి కలవరము? ఎందుకు వచ్చింది చెప్పాలి. ఈ ప్రకారము ఎందుకు వచ్చిందండి? దేవుని ఆజ్ఞను గైకొనక. ఇదిగో వీళ్ళు కూడా దేవుని మాట విన్నోళ్ళకి కలవరం. ఇప్పుడు సౌలుకి ఎందుకు వచ్చింది కలవరం? కలవరం వచ్చినప్పుడు ఎక్కడ పోయాడు? తెలుసా? మాంత్రికురాల దగ్గరికి పోయాడంట. ఈరోజు దైవ సన్నిధికి వస్తున్న కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తుంటారు. దేవుని స్తోత్రం. ఈ మధ్య ఒక పిల్ల వచ్చింది. ఆ పిల్లని గమనిస్తే ఇది ఇట్ట అనుకుంటుంది. తేపకోసారి ఇట్ట అంటుంది. నేను అనుకున్న ఈ పిల్లకి ఎందుకని అట్లా ఇది ఉంటుంది, దీన్ని ఏమంటారు, నెక్కు ఇటు దాచిపెట్టుకోండి. స్కూల్ పిల్లలందరూ వస్తుంటారు, పేరు ఇచ్చారు పిల్లల కోసం. ఈ ఆడపిల్లలు 7, 8, 10 పిల్లలందరూ వస్తుంటారు రోజు. అక్కడ ఆట ఎక్కుతారు. ఒక పిల్ల ఇట్లా సర్దుకొని మమ్మల్ని చూసి ఇట్ట అంటుంది. నేను అనుకున్నా ఏమైందో ఏంటో అని. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఆ మెడలో ఏదో తాయితో వేసి ఉంటుంది. దాని స్తోత్రం. దేవుని ఆజ్ఞ మీరిన సౌలు చివరికి ఎక్కడ చేరాడు? మాంత్రికురాల దగ్గరికి చేరాడు. ఈ రోజున మీరు మాంత్రికుల దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి, ఆచారాలు ఆచరించే వారి దగ్గరికి, ముహూర్తాలు చెప్పే వాళ్ళ దగ్గర మీరు పోయారంటే మీరు ఏమైపోయినట్టు? సౌలుగా మార్చబడినట్టే. దాని స్తోత్ర. కలవరపడిపోతున్నాడు సౌలు. అమ్మో, ఆ మాంత్రికురాలు చూసిందంట. ఏమైంది సౌలా? రాజా, దేవుడు నాతో కలలో మాట్లాడట్లా, ఊరిము ద్వారా, తుమ్మిము ద్వారా కూడా మాట్లాడట్లా. దేవుడు నన్ను ఎడబాశాడు. దేవుడు నన్ను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టి అంత దౌర్భాగ్యమైన పనులు ఏం చేసి ఉంటాడు ఈ వ్యక్తి? చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టడా? అసలు విడిచిపెట్టాడులే. కొన్నిసార్లు విడిచిపెడతాడండి. ఏం చేస్తాం? దాని స్తోత్రం కలుగునుగాక. పెద్ద ఆగల పెంట పూసుకుంటా ఉంటాడు, చేతులకి ఏడబట్టుకుంటాడు. చెప్పండి, విడిచిపెడతాడు లేదా? ఒకసారి పూసుకుంటే గడిగాడు, 2 సార్లు గడిగాడు, మళ్ళీ పెంట పూసుకుంటానంటే చెయ్యి పెంట చేయని వదిలేస్తాడు. ఇప్పుడు ఈ సౌలు చేసింది అదే. పొద్దాగలు పూసుకుంటున్నాడు, దేవుడు విడిచిపెట్టేసాడు. అతను దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఇంకా అతనికి ఛాయిస్ లేదు. ఎటు తిరిగాడు? మాంత్రికుల దగ్గరికి. మాంత్రికురాలు చెల్లంగితనం దాని దగ్గరికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి ఏమన్నా ధైర్యంగా ఉన్నాడా? గడగడ ఉరుగుతున్నాడు. కలవరం ప్రారంభమైంది. ఎందుకని? దేవుని ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసి నందునను యెహోవా యొద్ద విచారణ చెయ్యక. ఇప్పుడు దేవుడు అలిగాడు అనుకోండి, దేవుణ్ణి ఏం చేయాలి? బతిమాలుకోవాలి. భార్య భర్తను బతిమాలుకోవట్లేదా? భర్త భార్యని బతిమాలుకోవట్లేదా? పిల్లలు తల్లిదండ్రులు బతిమాలుకోవట్లేదా? అమ్మ. అలాగే దేవుని నువ్వేం చేయాలి? రాత్రి నేను బలికొరవలో మనస్సే అనే ఒక రాజు ముందు జీవితం, తర్వాత జీవితం అని 2 అంశాలు మేము చెప్పాను. ఈ మనస్సే రాజు గొలుసుల చేత కట్టివేయబడి బబులోనికి వెళ్ళినప్పుడు అక్కడ తగ్గించుకొని దేవుని ఏం చేశాడు? బతిమాలుకున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడలా, సౌలు ఏం చేయాలి? బతిమాలుకోవాలయ్యా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో, నీ బ్రతికెదను ప్రభో.
నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు, నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. హల్లెలూయా. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, ఆరోగ్యము మొత్తం ఒకే రోజు సర్వనాశనం అయిపోయింది. ఆయన వైపే చూస్తున్నాడు. బతిమాలుకున్నాడా లేదా? సౌలు దేవుణ్ణి బతిమాలుకోకుండా, ఇటు దేవుడు మాట్లాడలేదు కదా, వెంటనే మనోడు రూట్ మార్చేసాడు. ఇక ఎటు తిరిగాడు? కరోనా పిశాచి అంటే ఏంటి? మాంత్రికులు. దాని స్తోత్రం. కరోనా పిశాచి ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడు. మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి దేవుడు అలిగినప్పుడు మనం బతిమాలుకోవాలి. క్షమించు ప్రభా, క్షమించయ్యా. రాత్రి వేళల్లో మీరు పడుకునేటప్పుడు ఏదైనా పొరపాట్లు జరిగితే మరలా దేవుడు అంగీకరించేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. ఆయన మిమ్మల్ని క్షమించేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏడవండి, రోధించండి. దాని స్తోత్రం కలుగునగాక. దేవుని దగ్గర పశ్చాత్తపడాలి. ఎందుకు నాయన, ఎందుకు ప్రభు, అయ్యా అయ్యా. ఈ అనుభవాలు మీకు రావాలండి. ఈ రూట్లో అవకాశం లేదని ఆ రూటుకు తిరుగుతావా? తిరిగాడు. అందుకని ఏం పట్టుకుంది అతని గుండెల్ని? కలవరం, కలవరం, కలవరం. ఏబు అలా పోలేదే. చివరికి సాంసోను కూడా చివరికి దేవుడి వైపు తిరిగాడు. చివరి క్షణాలు ఎటు తిరిగాడు? దాని స్తోత్రం కలుగునగాక. అటు ఇటు చూడలా. దేవా, ఈ ఫిలిష్తీయులని చంపి ఒక్కసారి ఇశ్రాయేలీయుల దేవుడున్నాడని నిరూపించాలి. నన్ను బ్రతికించటానికి నాకు బలమియొద్దు. నిన్ను ఎగతాళి చేస్తున్నా ఈ శత్రువులను చంపడానికి ఒక్కసారి నాకు బలమి అని అడిగాడు. చివరికి ఎటు తిరిగాడు సాంసోను కూడా. కానీ సౌలు అందు కలవరం. ఈ రోజున అయితే ఈ ఒడ్డు కాకపోతే ఆ ఒడ్డు అనుకుంటున్నావా? అయితే దేవుడు లేకపోతే లోకం అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, వద్దు. యేసయ్య రక్తం మనల్ని కడిగింది. గొప్ప రక్షణ మనకిచ్చింది యేసు రక్తం. దేవుడు మనల్ని విమోచించాడు. కడవరకు ఆయన మనల్ని నడిపించగలడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కడవరకు ఆయన మనల్ని నడిపించగలడు. కడవరకు ఆయన మనతో ఉంటాడు. ఆయన వైపు చూడాలి. సావైన బ్రతుకైనా నీవే, 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 నీవే. హల్లెలూయా. ఎటు పోగలను? వేరే దిక్కు లేదుగా. తను స్తోత్రం కలుగునగాక. సౌలులాగా స్వభావాలుంటే మళ్ళీ కలవరం వస్తుంది. మూడవది, దాని స్తోత్రాలు చెప్పండి. శాపం వలన కలవరం వచ్చింది. దేని వలన? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 20వ వాక్యం చదివితే 15 వరకు దీవెనలు, 15 తర్వాత శాపములు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును, అదిగో చూడండి, యెహోవా శాపమును
కలవరమును గద్దింపు నీ మీదకు వచ్చును. ఎందుకు వస్తుంది కలవరం? శాపం వలన. శాపం ఎందుకు వస్తుంది? మాట వినకపోతే. 28:2 నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అక్కడేమో దీవెనలో మాట వింటే 15వ వాక్యములో మాట వినకపోతే శాపములు అంటున్నాడు. మాట వినని వారి మీదకి ఏమొస్తుంది? కలవరం. కలవరం ఎందుకు వస్తుంది? శాపం వలన. చేతుల పైకి ఎత్తి కట్టుకెళ్ళి చెప్పండి. చాలా ఇళ్ళకి నేను వెళ్తుంటా. అప్పుడప్పుడు నేను వెళ్ళేంతవరకు అందరూ మొహాలు ఎట్టా పెట్టుకుని ఉంటారా? నేను వెళ్ళి కొంచెం ప్రార్థన చేయగానే అప్పటికప్పుడు హుషారు అవుతుంది. అన్న వచ్చాడు టిఫిన్ పెట్టు, అన్న వచ్చాడు దోశలు, అది వచ్చాడు అంటే అప్పటిదాకా దయ్యం వాళ్ళని ఏం చేస్తుంది? కలవరానికి గురి చేస్తుంది. ఎవరికి వారే యమునా తీరులాగా ఉంటున్నారు. చాలా ఇళ్ళని గమనించా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. లోకానికి మధురంగా ఉండండి, లోకానికి వెలుగుగా బ్రతకండి. మీరు ఆనందంగా ఉండండి, మీరు సమాధానంగా ఉండండి, మీరు శాంతితో ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. అనేకులు మిమ్మల్ని చూసి యేసయ్య దగ్గరికి వస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వచ్చే సమస్యలు మాకు వస్తాయి. మీ అందరికున్న ఆర్థిక ఇబ్బందులు మాకు ఉంటాయి. మీరు అనుకుంటారు, ఓ అన్న డైరెక్ట్గా దేవుడి దగ్గర నుండి ఊడిపడ్డాడు అనుకుంటున్నారా? మీకు వచ్చే రోగాలు మాకు వస్తాయి, మీకు వచ్చే బాధలు మాకు వస్తాయి. మీకు వచ్చేది ఒక కుటుంబాన్ని బట్టి, మాకు అన్నింటిని బట్టి వస్తాయి సమస్యలు. ఎప్పుడైనా నేను మీ దగ్గర అధైర్యంగా కనపడ్డానా? ఎప్పుడైనా నేను మిమ్మల్ని మీ దగ్గర ఏడుస్తా కనపడామా? ఏడిసేది ఏదో ఆ ఏడుపు ఎక్కడ ఏడుస్తాం అంతే. ఎక్కడే ఏడిసేది, ఇంకేడ ఏడం. కొన్నిసార్లు నేను బాధపడితే అందరూ బాధపడతారని నేను ధైర్యంగా కనపడతా. ఎంత అగ్ని కుంపడ కూడా గుండెలో పెట్టుకుని సైలెంట్గా ఉంటాను నేను. ఎందుకని? నేను నా ఒక్కడి ముఖంలో ఈ చిరునవ్వు చెరిగితే అందరూ దుఃఖపడతారు, ఏమైందో 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 అని. అందుకని ఇది పోకూడదు. నేను కోపడతా కొన్నిసార్లు, నేను కొన్నిసార్లు గద్దిస్తా. ఎమ్మటి నాకు అర్థమైపోయింది, అబ్బో ఇది ఎక్కువసేపు ఉండకూడదు, మనం శాంతిది సమాధానంతో కాదా ఉండాల్సిందే. మళ్ళీ ఎమ్మటే అందరినీ కవర్ చేస్తుంటా నేను. అదేం లేదు ఇదేం లేదు. ఎందుకని? శాంతితో బ్రతకమని చెప్పాడు యేసయ్య. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎన్నో వస్తుంటాయి, ఎన్నో రకాల బెదిరింపులు, ఎన్నో రకాల ఇబ్బందులు. అదేంటి ఇదేంటి 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 అని. నేను స్తోత్రం. నిన్న కొంచెం నాకు మందిరంలో, నేను 3వ స్టేర్లో ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన చేసుకుంటా. ఉదయకాల వేళలో మన స్పర్జనకు అప్పగించి నేను రేపు కొత్త సంవత్సరం పాట పూర్తి చేయటానికి ఇంకొంచెం ఉంది చరణం. అది ఆ పాట కోసమే కాదు, మామూలుగా నేను 3వ స్టేర్లోకి వెళ్ళి సాపేసుకొని ప్రార్థనలో ఉంటా. ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక పిల్లరు, ఈ పిల్లర్లో చిన్న 2 పిల్లర్లు ఉన్నాయి, క్రాక్ వచ్చింది. క్రాక్ రాగానే చాలా ఆలోచనలకు వెళ్ళిపోయింది మైండ్ అంతా. ఏమైంది ఇట్ట పగిలిపోయింది, లేనిపోయింది, ఏమైనా బిల్డింగ్ కూలిపోద్దా, కలవరం వస్తుంది కదా. చాలాసేపు వాస్తవానికి అసలు ఈ సబ్జెక్ట్ వచ్చింది నిన్న దానివల్లే. దాని స్తోత్రం కలుగున కాక. అట్ట కలవరపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. శూన్యములో సృష్టిని ఆపిన నేను దీన్ని పడేస్తానా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా,
ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే సాటెదన్ నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీవే చేరత కొలచితివే. ఆకాశ గగనాలను నీ చేరత కొలచితివే. శూన్యములో ఈ భూమిని శూన్యములో వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కలవరం పడినప్పుడు ఏమైందో అనే కలవరం వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కలవరపడకు. నేను చాలా ప్రసంగాలు నేను చెప్పేవి నా అనుభవాల్లో నుండి పుట్టేవి. దాని స్తోత్రం కలుగునగాక. ఇదేమో క్రాకొచ్చింది, లేనిపోయింది, ఏమన్నా ఇది కూలిద్దయిందని అట్లాంటి కలవరం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, శూన్యములో నేను భూమిని ఏం చేశాను, వేలాడదీశాను. కింద ఏమి లేదు, పైన ఏమి లేదు, ఇరుప్రక్కల ఏమి లేదు, జస్ట్ బంతి, ఒక చిన్న బంతిలా ఉంది. అంత పెద్ద భూమినే నిలబెట్టాను, దీన్ని ఎందుకు పడేస్తా అని దేవుడు మాట్లాడటం అంతరంగంలో. నేను స్తోత్రం కలుగునుగాక. మీకు కూడా ఇట్లాంటి కలవరాలు వస్తాయి. చిన్న రోగం వచ్చింది అనుకోండి, నేను చచ్చిపోతానేమో, కలవరమే కదా. ఏంటి రేపెట్ట ఇదేమైతే కూర్చొని ఆలోచించి ఒక ఆలోచన మనల్ని ఏం చేసింది అంటే బలహీనపరిచేసింది. ఇంకెంతకాలం, ఎంతకాలం, ఎంతకాలం, ఎంతకాలం. ఎవరు స్తోత్రాలు చెప్పండి. ఇంకెంతకాలం, ఎంతకాలం, అన్ని అడ్డు 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 అడ్డే, జీవితం అంతా అడ్డే, జీవితం అంతా ఎదురీత, ఈత. దేవుడు మనకేమిచ్చిపోయాడు, శాంతి అనుగ్రహించిపోయాడు ఆయన. అది చూసుకొని ఆనందంగా ఉంటామే మనం. ఇవన్నీ చూసామనుకో ధైర్యం రాదు. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆడదే చెప్పాడు, బెదిరించినా బెదరొద్దు. ఏం చేయకూడదు, కలవరపడొద్దు. శాపము ఎవరినైతే వెంటాడుతుందో వారు ధైర్యంగా ఉండాలనుకున్నా ధైర్యంగా ఉండలేరు, ధైర్యంగా ఉండలేరు. నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నీకేమవుతుందని చెప్తున్నాడు ఆయన. కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును అంటున్నాడు. దాని స్తోత్ర స్తోత్ర హల్లెలూయా. ఇంకా ఎందుకు వస్తుంది, వాక్యం చదవండి. చాలా ఉన్నాయి విషయాలు. యెషయా గ్రంథం 28:16. విశ్వాసము లేకపోతే కలవరం వచ్చింది. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడ్డాడు. పక్కన వాళ్ళతో చెప్పండి అన్నమాట. అక్కయ్య నువ్వు విశ్వసించు, కలవరపడవు అని చెప్పు.
విశ్వసించు కలవరపడవు అని చెప్పు. విశ్వే అంటారు ఏందో. విశ్వసించు కలవరపడవు. దేవుని స్తోత్రం కలుగునగాక. కలవరమేల కలవర. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం లేని వారికి ఏమొచ్చింది? దేవుని స్తోత్రం కలుగునగాక. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసయ్య ఒక దినాన అలల చేత అలలు చెలరేగే సముద్రం మీద ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చాయట. దేవుని స్తోత్రం. కింద అలలు ఏం చేస్తున్నాయి? అలలే చెలరేగగా ఇప్పుడు చూడండి, అలలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు దేవుని స్తోత్రం. అసలు ఆ సముద్రము మీద నడవడం తర్వాత సంగతి. దాన్ని చూస్తేనే కొంతమందికి భయం వేసింది. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టికెళ్ళి చెప్పండి. మీకు ఇక్కడ ఒక మర్మం తెలియాలి, జాగ్రత్తగానండి. యేసయ్య సముద్రం మీద అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు? ఆ అలలు చూస్తేనే భయం వచ్చింది. అంత అలల మీద ఎలా నడవగలిగాడు ప్రశాంతంగా? ఆయన పాదాలు కొద్దిగైనా మునిగాయా? అసలు యేసయ్య కొంచెమన్నా కలవరం ఉందా మునిగిపోతానని? కానీ పేతురు కలవరపడ్డాడు. చూసారా? పేతురు గాలిని చూసి భయపడి ఈ లోక సముద్రములో, ఈ లోకం అనే సముద్రములో యేసయ్యలాగా ప్రశాంతంగా ఉండాలి అంటే యేసు వైపే చూడాలి మనం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నాకు అనిపించిందండి అప్పుడప్పుడు, సముద్రం మీద ఆయన అంత ప్రశాంతంగా ఎట్లా నడిచాడబ్బా. కింద నడవడమే చేతగా కాళ్ళు ఎరగొట్టుకుంటున్నారు కొంతమంది. కింద నడవడమే చేతగాక చాలా రకాల సమస్యలు వస్తాయి. ఆ మధ్య నేను కూడా జారి డెమ్మేళ్ళ పడ్డా. ఒక చోట వెనక భాగం అంతా అదిరి 2 నెలలు నొప్పి వచ్చింది. దేవుని స్తోత్రం. కిందే నడవలేం మనం, జారి పడుతూ ఉంటాం. కానీ యేసయ్య ఎక్కడ నడిచాడు? అది ప్రశాంతంగా ఎలా నడవగలిగాడు? అది పెద్ద మర్మం అండి ఆ విషయం. ఈ లోకములో నువ్వు ప్రశాంతంగా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆయన విశ్వాస వీరుడు గాలిని గద్దించాడు. సముద్రాన్ని కోల్. సముద్రం ఏమన్నాడు? నిమ్మలంగా ఉండు. నిమ్మలమైపోయింది. నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ 2 అడుగులు వేసిన పేతురు అప్పుడేమన్నాడు యేసయ్య? అల్ప విశ్వాసి. ఏమన్నాడు? ఈ రోజున మీ అందరికి ఎంతమందికి విశ్వాసం ఉంది? బలమైన విశ్వాసం చెప్పాలి మీరు. బలమైన విశ్వాసం ఉంటే మీరేం కలవరపడరు. యేసయ్యలాగా ఉంటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్యలా గట్టిగా ఉంటారు. అల్ప విశ్వాసం ఉందనుకోండి, ఇంకంతే. అడుగడుగునో నువ్వు కలవరపడుతుంటావు, నీతో ఉన్న వాళ్ళని కలవర పెడతావు. హల్లెలూయా. వమ్మో అయ్యో ఏమైంది నాడు? ఏం లేదు ఆడ. దేవుని స్తోత్రం. ఏమైందంటే ఏం లేదు. ఏముందాడు? ఎంచదగ్గ లోపాలు, ఎంచదగ్గ సమస్య ఏమైనా ఉందంటే ఏమి లేదు. విశ్వాసము నాలో ఉన్నది. విశ్వసించువాడు కలవరపడాడు. విశ్వాసము కొండలను పెగిలింపగలిగిన విశ్వాసం నాకు కావాలి. దేవుని స్తోత్రం. ఎన్ని అలలు సాతాండు ఊపిరి నేనేం గదలను అన్నట్టుండాలి మనం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. విశ్వసించకపోతే ఏమొస్తుంది? కలవరం వచ్చింది. కొన్నిసార్లు కళలు వస్తాయి చూడండి. నైట్ కళలు వచ్చినా కూడా అమ్మో నాకేదో పీడ కళ వచ్చిందని కలవరం వచ్చేస్తుంది. ఆదికాండం 41:8 చదవండి. ఏదైనా కళలు వచ్చినప్పుడు అందరికి వస్తాయిలేండి, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తున్నారు. కళలు వచ్చి భయపడి
ఉలిక్కిపడి లేవలేదా ఎవరో ఇక్కడ? ఎప్పుడైనా లేచారా? చేతులు ఎత్తండి. మేము లేచామయ్యా ఉలిక్కిపడి అన్నవాళ్ళు. ఎవరో స్తోత్రం. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, అదే తేడా. వాక్యం చెప్తుంది అక్కడ, ఫరో రాజుకు ఒక కల వచ్చింది. కల వచ్చినప్పుడు, తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు దేన్ని బట్టి ఒక కల వచ్చింది. ఏంటి ఆ కల? బలమైన ఆవులు, 7 ఆవులు బక్క చిక్కిన ఆవుల్ని మింగేసాయంట. ఒక కళ. మళ్ళీ పడుకున్నాడు. బాగా పుష్టిగా ఉన్న వెన్నులు అంటే ఏంటి? ఇప్పుడు జొన్న కంకులు అంటారు కదా, అట్లాంటి కంకులు 7 కంకులు సాధారణమైనటువంటి బక్క చిక్కిన కంకుల్ని మింగేసినట్టు వచ్చిందంట. ఏంటి కళ? ఏంటి కళ? ఏంటి కళ? ఏంటి కళ? ఎవరెవరిని పిలిచాడు? ఐగుప్తు శకుని గాండ్రనందరినీ, విద్వాంసులందరినీ పిలవనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పాను. కానీ ఫరోకి వాటి భావం తెలపగల వాడు ఎవడనూ లేకపోయాను. అంటే ఇంతమందిని పిలిచినా ఒక్కడు కూడా కలమర్మం చెప్పలా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కళలు వస్తాయి, కళాభావాలు చెప్పే ఆ వరాలు కూడా అందరికి ఉండదు. ఆ వరాలు అందరికి ఉండవు. ఇప్పుడు ఇక్కడ శకునుగాండ్రు విద్వాంసులు మాంత్రికులు వచ్చిన వాళ్ళకి తెలియలా. ఎవరో చెప్పారు? యోసేపు. దాని స్తోత్ర. ఆ కళలు చెప్పే ఆ వరం ఎవరికి ఇచ్చాడు? దానియేలు గ్రంథంలో దానియేలుకి ఇచ్చాడు, యోసేపుకి ఇచ్చాడు. కొన్ని కళలు మనల్ని భయపెడతాయి, కొన్ని కళలు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. అలాంటప్పుడు లేచి ప్రార్థన చేయాలి. ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఈ కళ వచ్చిందయ్యా, ఇది నాకెందుకు కలవరం కలుగు చేస్తుంది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక ఆమె నాకు ఫోన్ చేసి, అన్నయ్య నీకు ఆపరేషన్ చేస్తున్నట్టు వచ్చింది అన్నయ్య అన్నది. నీకు గుండె ఆపరేషన్ చేస్తున్నట్టు వచ్చింది అన్నయ్య. విశ్వాసులు అందరూ బంగారాలు డబ్బులు బొబ్బులు ఇచ్చారు, నీకు ఆపరేషన్ చేస్తున్నట్టు వచ్చింది అన్నయ్య అన్నది. ఇప్పుడు కాదులే, చాలా సంవత్సరాల కిందట. ఇప్పుడు ఒకవేళ ఆమెకు వచ్చింది కదా, అది నాకే అనుకుంటే అట్ట. దాని స్తోత్రం. సర్లే మా ప్రార్థన చేద్దాంలే, దేవుని చిత్తం జరగని అని నేను ప్రార్థన చేస్తే కరెక్ట్గా వారం తర్వాత వాళ్ళ అమ్మే గుండె నొప్పి వచ్చి పడిపోయింది కింద. వాళ్ళ అమ్మకు చేశారు ఆపరేషన్. అది చేతుల పైకి తిక్కటికలు చెప్పండి. లలిత హాస్పిటల్లో చేస్తే నేనే పోయి ప్రార్థన చేసి వచ్చాను. అంటే నా మీద చూపించిన అది ఎవరికి జరిగింది? వాళ్ళ అమ్మకు జరిగింది. వాళ్ళకి డబ్బు లేకపోతే వాళ్ళ అక్కలు తమ్ముళ్ళు వాళ్ళందరూ తలా కొంత ఇచ్చి చూపించారంట. దేవుడు కొన్ని చూపించిన నిజమవుతాయి, కానీ ప్రతిదీ నాదే అనుకొని కలవరపడటం మంచిది కాదు. దాని స్తోత్రం కలుగున కాక. ఇక్కడ ఐగుప్తు దేశానికి రాబోయే కరువును గూర్చి, పండబోయే ఆ పంట సమృద్ధిని గురించి దేవుడు ఇతను బయలుపరిచాడు, కానీ దాని అర్థం అతనికి తెలియలేదు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒకసారి సంతోషంగా అల్లు చెప్పండి. కలవరంతో చెప్పండి. కలవరంతో హలో అంటారా? ఆనందంగా ఉండాలండి దేవుని సన్నిధిలో. దాని స్తోత్రం కలుగున గాక. హల్లెలూయా. ఇక ప్రపంచంలో ఎక్కడది లేదు ఆనందం, ఎక్కడే ఉంది. ఎక్కడ కూడా ముగుతురొట్టు పెట్టుకున్నారు అనుకోండి, ఇంకేడ దొరికిద్ది మీకు చెప్పండి? ఇంకేడన్నా దొరికిద్దా మీకు? దొరికిద్ది అన్నయ్యో మాకు. ఏంటిది కామెడీలు పెట్టుకొని ఏంటంటాం అప్పుడప్పుడు. ఏంటంటే కాసేపు మనశ్శాంతి కోసం, మనశ్శాంతి కోసం. దాని స్తోత్రం. దేనికోసం? కామెడీలు పెట్టుకొని మనశ్శాంతి కోసం అంట. ఎందుకు తాగుతున్నావు అంటే, మనసు బాగలేక కొద్దిగా తాగుతున్నా, పిచ్చి నీళ్ళు పుచ్చుకుంటున్నా. ఏ నీళ్ళు? పిచ్చి నీళ్ళు ఎందుకు, ఉచ్చ నీళ్ళు పుచ్చుకోవచ్చుగా. ఒక ముసలోడు అంటాడు, ఎందుకు తాగుతున్నావు అంటే, ఏం చేస్తాం మనశ్శాంతి కోసం, పిల్లల మాట అంటలేదు అందుకని కొద్దిగా తాగుతున్నా అంటున్నాడు. మందు అంటలా, పిచ్చి నీళ్ళు అంట. పిచ్చి నీళ్ళు కొద్దిగా పుచ్చుకుంటున్నానయ్యా అంటున్నాడు. నేను అన్నాను, పక్కనే ఉంది మాది పెద్ద ట్యాంకీ, కొద్ది తోడిమంటే తోడిస్తాను, ఉచ్చ నీళ్ళు అవి తాగు, ఇంకా మత్తు బాగా ఎక్కిద్ది. హల్లెలూయా. బుద్ధి లేకపోతే సరే అది అంటే, పాస్టర్ గారు మీరు ఏదేదో చెప్తారులేండి, ఏడండి. ఆ తాగి ఏం జరిగింది తెలుసా? ఎక్కడ నుండి నిజామాబాదో ఎక్కడ నుండో రైల్లో వస్తున్నారంట.
కరెక్ట్ గుంటూరు స్టేషన్ దగ్గరికి ఈ రైలు వస్తుంది. ఆయన వాళ్ళ కొడుకు కోడలు అందరూ వస్తున్నారు. అది కొంచెం స్లోగా వస్తుంది, అంటే అక్కడికి వచ్చేలా స్లో చేసిద్ది కదా. ఈ ముసలోడు ఏం చేశాడంటే, దిగురా అని కొడుకుని బలవంతం చేస్తే, నాన్న ఈ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మనం దూకితే కాలు బొల్లు ఇరుగుతాయి, లేనిపోయిన దాంట్లో పడతాం, చాలామంది బడి చచ్చిపోతున్నారు కదా అంటే, ఈయన అన్నాడంట, నీ వయసులో నీ ఎట్ట దూకాను, అడుబో సోదోడా అని ఇట్ట ఎగిరి దూకాడంట. ఆ దెబ్బతో అయ్యగారికి పెళ్ళయింది. ఇక దేని స్తోత్రం. ఏమైంది? ఎచ్చులకు పోతే పెళ్ళి అయ్యేది. ఎగిరి దూకి నీ వయసులో నేను ఎట్ట దూకాను అనుకున్నావు, సోదోడు అన్నాడంట. ఇక కింద పట్టం కాలు ఇరిగిపోయి చచ్చిపోయేదాకా మంచంలో ఉండి, ఏది పిచ్చి నీళ్ళు తాగి లాస్ట్కి పోయాడు పిచ్చి లోకానికి. తాగిన మంపుతో ఎగిరి దూకాడంట ప్లాట్ఫారం మీద. దాని స్తోత్రం కలుగునగాక. ఇంకా మంచంలో ఉండి, అయ్యా పాస్టర్ గారిని వచ్చి కొద్దిగా ప్రార్థన చేయమనయ్యా. ఏమైందయ్యా అంటే ఏడుతున్నాడు. అప్పుడు దూకానయ్యా, వాడిని దూకమంటే వాడు దూకలేదయ్యా, ఎచ్చుల కోసం దూకాడు పాపము. దాని స్తోత్రం కలుగునగాక. ఎచ్చుల కోసం ఏ పని చేయమాకండి. దేనికోసం? ఎచ్చుల కోసం చేస్తే పక్కలు ఇరుగుతాయి. హల్లెలూయా. మనుషులు చూస్తే కొంతమంది ఓ తెగ ఇట్ట అంటుంటారు, ఇట్ట. హల్లెలూయా. ఎచ్చులు ఎచ్చులు ఎచ్చులు. యేసయ్యకి ఎచ్చులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఎచ్చులు వద్దండి. దాని స్తోత్రం. ఆ మధ్య ఒక పాస్టర్ ఎచ్చులకు బండి తోలి, ఏంటిది ఎలిమెంట్తో ఎచ్చులకు బండి తోలి ముందున్న లారీ కనపడకుండా గుద్దాడంట. ఏడ పేరిచ్చార్ల సాయిబాబు గుడి దగ్గర. ఎచ్చులకు తోలాడంట. పక్కన వాళ్ళు చెప్తున్నారు నాకు, అన్న అసలు అది ఆగిన లారీ. నైట్ పూట ఎవడైనా నల్ల అద్దం వేయించుకుంటాడా? దేవుని స్తోత్రం. నల్ల అద్దం వేయించుకొని ఫాస్ట్గా ఎక్కడి నుండి, కొండమూడి నుండి వస్తున్నాడంట. ఆడకొచ్చి ఆ గుడ్డోడికి ఆగిన బండి కనపడ టపాను గుద్దుకొని కింద పడి, అన్నో ఎక్కడున్నావు నువ్వు అన్నాడు. హల్లెలూయా. ఎవరినో అన్నా నేను పోలానన్నా సాలమోన్ అన్నా అన్నాడు. ఏమైంది బ్రదర్ అన్న? ఎడక్క పడిపోయానన్నా, తలంతా తిప్పుతుందన్నా, అదన్నా ఇదన్నా. ఆడగబాగానే కొంతమంది పక్కన అవుతున్నారు. ఈడెవడు? ఈడు పాస్టరా? ఈడెవడు? ఈడు ఎచ్చులకు తోలేడు. ఇక్కడ పక్కన లారీ ఆగింది, రోడ్డు పక్కన ఆగింది. ఫాస్ట్గా వస్తున్నాడు, మేము అందరం గమనిస్తూనే ఉన్నాం. వాడికి ఏం దారి కనపళ్ళు ఎట్టాడు తిప్పుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎడిపోవాలి తెలియాలిగా. ఎచ్చులు తోలితే పక్కలు ఇరుగుతాయి. ఇంకా ఆ తర్వాత ఆ పక్కన ఒక హాస్పిటల్ ఉంటే, ఆ రోజు స్వర్జన ఎవరు నువ్వేనా వెళ్ళింది హాస్పిటల్ కాడికి? అది ఆయనే తీసుకెళ్ళింది. అట్లాంటివన్నీ ఆయనే చేసేది. నాకు చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తావు? పాస్టర్ గారు హోసన్నా మినిస్ట్రీ అతను. హల్లెలూయా. హోసన్నా మినిస్ట్రీ అతను. నేను చెప్పాను, ఏం బ్రదర్ ఆగిన బండి అట్టు గుద్దుకున్నామంటే, అది చాలా చరిత్ర ఉంది, కానీ ముందు నన్ను హాస్పిటల్లో పడే అన్నాడు. మళ్ళీ అతను బిల్లు బొల్లు మొత్తం సచ్చినట్టు నేనే కట్టాల్సి వచ్చింది. తెలిసినోడు కదా, ఏం చేస్తా? చేతులు పైకెత్తి గట్టిగలు చెప్పాలి. ఎచ్చులు కదయ్యా ఇది ఇదేనంటే, కొంచెం ఆడవాళ్ళని చూస్తే చాలు మనవాడు ఎట్టెట్ట అంటుంటాడు. ఎట్టెట్ట మొత్తానికి 2 రోజులు బాగు చేయించి ఆడు ఉంచిన తర్వాత, ఈలోపు చర్చి దగ్గరికి విశ్వాసాలు వచ్చి మళ్ళీ ఎట్టెట్ట. హల్లెలూయా. అబ్బా వీడికి చింత చచ్చినా పులుపు చూడటానికి ఎంతే ఉంటాడు. మళ్ళీ వాళ్ళలాగా ఎచ్చులు పడాలి, నేను పడలేనా? దేని స్తోత్రం. ఎచ్చులు వద్దు. ఆమేన్. ఏం పడకూడదు? ఎచ్చులు పడకూడదు. చేతుల పైకి ఎత్తి గట్టిగలు చెప్పండి. హల్లెలూయా. ఎచ్చులు పోయి చాలామంది సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. దేని స్తోత్రం కలుగునగాక. వరంగల్ దగ్గర ఒక చర్చి కడుతుంటే, నేను కూడా అప్పుడు ఏదో దేవుని మందిరం కదా అని పనిచేస్తున్నా. నాతో కూడా ఒక పాస్టర్ గారు వచ్చి, వాడు ఇప్పుడు విజయవాడలో చేస్తున్నాడు సేవ. పేరు చెప్పలేండి, లేనిపోయింది. ఈ వీడియోలు పోయినాయి అనుకో నన్ను తిడతారు ఫోన్ చేసేలా. మళ్ళీ ఇప్పుడు ఇందాక ఆ వీడియోలో చెప్పాక ఆ కొండమూడి పాస్టర్ చూశాడు, నన్ను తిడతాడు ఖచ్చితంగా. దాని స్తోత్రం.
అది కట్ చేయాలి మళ్ళీ దేవుడి నామంలో. అది చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏం జరిగిందంటే లాస్ట్కి మేము చర్చికి ఆర్చి కడుతున్నాం. నేను కూడా దగ్గర ఏదో నేను చేయగలిగిన పని చేస్తున్నా. పైన నుండి దిగడానికి నిచ్చినైరా అంటే నిచ్చిన ఇట్లా ఆ పాస్టర్ దూకో కంకర రాళ్ళలా అన్నాడు. నేను అన్నాను, నువ్వు దూకి చూపి ఒకసారి అన్న. ఇదే 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 అని ఎగి దూకాడు. దూకి కింద పడి ఇట్ట. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ ఇంకో పాస్టర్ ఇంకా కొంతమంది విశ్వాసులు వచ్చి ఉల్లిపాయ ఒకడే ముక్కులో పెడుతున్నాడు, ఊపిరిపోయేటట్టుంది. ఒకడేమో నూనె తీసుకొచ్చేట్టు రాస్తున్నాడు, ఏసు రక్తం ఏసు రక్తం, రక్తం అంటలా ఏసు రక్తం ఏసు రక్తం, ఒక ముసలా ఉంటుంది ఏసు రక్తం ఇదే ఇట్లా అన్నాడు. చాలాసేపు కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత, అన్నా నేను ఎక్కడున్నాను, వరంగల్ దగ్గర మద్దూరులో ఉన్నావురా మనం అని. ఏమైందన్న, నాకు పరలోకం వెళ్ళి ఇప్పుడే కింద పడిపోయాం. దేని స్తోత్రం. ఎక్కడంటే నేను పరలోకం వెళ్ళటం ఏందన్నా, ఏమైందన్న నాకు. దేని స్తోత్రం కలుగునగాక. పనులు చేసే దగ్గర ఎచ్చులు మానండి. బైకులు తోలేటప్పుడు కూడా ఎచ్చులుగా. ఒక అతను నా వెనకాల కూర్చొని, ఏందన్నా ఎప్పుడు చిన్న పోతుంటావు బైకు, ఒకసారి నేను తీసుకుంటాను. నేను చెప్పాను, నువ్వు తోలుకోరా, నేను వెనకాల బైక్ మీద వస్తానన్నా. ముందు పోయి 2 కాళ్ళు పైకి పడ్డాడిట. చక్రం ఊడి కింద పడింది. ఏమో స్తోత్రం. డివైడరు మధ్యలో ఏదో కట్ చేశారు, దాంట్లో ఇరికిచ్చాడు దేన్ని, టైర్ని. అది ముందుకు వెళ్ళకుండా ఇట్లా లేచిందంట. డెమాన్ బడి కింద. వాడు కూడా అంతే, అంటే ప్రాణం పోలా అప్పా అన్నాడు. ఎచ్చులకు పోతే అట్లా ఉంటుంది తమ్ముడు. హల్లెలూయా. ఎచ్చులుగా బండులు ఏది తోలకూడదు, కార్లు కూడా. దేని స్తోత్రం. ఎచ్చులు బైకులు ఆంధ్రేయ టీవీఎస్ కూడా గుర్తుపెట్టుకో. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఎచ్చులు వద్దు, నిదానమే ప్రధానం. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. నిదానమే. నాకు పేరిచ్చర్లో స్కూటీ స్టార్టింగ్లో ఉండేది, ఒక్కసారి యాక్సిడెంట్ అయింది నాకు. అప్పటి నుండి భయం అనగా జాగ్రత్త. భయం అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఈ మధ్య ఒక చిన్న వీడియో క్లిప్ ఎవరో పాస్టర్ గారు నాకు పంపించాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక నీతి దాంట్లో ఏం కనపడుతుంది, ఒక నీతి. ఒక జింక నీళ్ళు తాగడానికి ఒక గుంట దగ్గరికి పోయింది. అది పోయేటప్పుడు ఎట్టబోతుందంటే ఎట్ట పోయి అటంటుంది. ఇప్పుడు అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు, దానికి ఏముంది, భయం కాదు, జాగ్రత్త. ఏమని చెప్పండి. చిన్నగా అట్ట మూతి పెట్టగానే లోన్ నుండి ఏమొచ్చింది, ముసలై. చూసి ఉంటారుగా మీరు, చూడండి నాకంటే ముందే ముసలై అంటున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు మీరే ఫాస్ట్గా ఉంటారు అటైతే. దాని స్తోత్రం. హల్లెలూయా. వారానికి 2-3 ప్రసంగాలు ఇవన్నీ తయారు చేసుకునేలా నాకు ఎంత టైం పట్టిద్ది. ఇక నాకు అవి చూసి అంత టైం ఉండదో తెలియదు. దేని స్తోత్రం. అట చిన్నగా చెట్టు మూతి పెడుతుంది. అది ఒక్కసారి రాగానే ఎగిరి. అదే రీతిగా భయం కాదు మనకి, జాగ్రత్త. ఏంటి చెప్పండి, జాగ్రత్తగా వెళ్ళాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఆ స్కూటీ వచ్చినప్పుడు భయంగా నిదానంగా జాగ్రత్తగా తోలుకుంటూ వస్తున్నా. జోసీల దగ్గరికి రాగానే శుభమాట బండి కొనుక్కుంటే ఆవు అడ్డం వచ్చింది. ఆవు అడ్డం రాగానే ఆవుకు గుద్దేశా. ఆవు పిల్ల కింద పడిపోయింది. టక్కన ఎడ తిరిగింది. ఆడ ఒక మర్రి చెట్టు ఉంటుంది, మీరు గమనించండి. తులసి సీడ్స్ అని ఉంటుంది, చూసారా, తులసి సీడ్స్ దగ్గర. ఆ రోజును నిర్ణయించుకున్న బండ్లు చాలా జాగ్రత్తగా. ఆ దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాలు నాకు ఏ ఆపదలు రాలా. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేను కొన్నిసార్లు ఎక్కువ శాతం నిదానంగానే పోతా ఈ రోడ్లలో. కొంతమంది నన్ను భయం అనుకుంటారు, అనుకునే వాళ్ళని అనుకోనివ్వండి, ఏం నష్టం వచ్చిందంటావు. అనుకునే వాళ్ళనే అనుకొని చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఒకసారి పిలుపుగాడు కూడా అన్నయ్య ఎంత నిదానం పోతున్నావు అని.
దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండాలి. ఎచ్చులు కొత్తు అలేలు చెప్పండి గట్టిగా. ఎచ్చులకి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, కట్ల కట్టలు తీసుకొచ్చి. ఎచ్చులుగో పెళ్ళి మామూలుగా చేయలా. ఒకడు ఎచ్చులు దాదాపు 5-6 లక్షలు పెట్టి చేశాడు. తర్వాత రెండో రోజు పారా గడపారు తీసుకొని పోతున్నాడు. ఎక్కడికంటే పనికి. భార్య అంటుంది, ఏం చేస్తావు, చేసిన అప్పు తీర్చాలి కదా, ఎచ్చులకి ఎవడు చేయమన్నాడండి? ఏదో సింపుల్గా చేసుకోవచ్చుగా. మా వంశం అంటే ఏందో తెలుసా? అదే నీ వంశం. ఇదిగో మళ్ళీ బొట్లు ఏం పెట్టుకొని బొచ్చులు పట్టుకొని పోతున్నా. మంచం ఎంత పడుకుంటుందో కాళ్ళు కూడా అంతే పడుకుంటారు. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎచ్చులుగా వద్దండి. లైఫ్ చాలా విలువైనది, జీవితం చాలా విలువైనది. దాని స్తోత్రం కనుకొనగాక. మరలా రానిది ఇది. హల్లెలూయా. మానవా మరలి రానిది కాలం, మనసు మార్చుకో. నీ ఒక ప్రసాదం లాగా, ప్రసాదం అంటే తెలుసా? ఒక పలహారం లాగా వాడుకోవాలి జీవితాన్ని. కొద్ది 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 జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక్కసారి తుప్పుక్కును పగిలిపోయిందంటే మళ్ళీ వస్తుందా? తిరిగి రాదు. అందుకని నా ప్రతిని బిడ్డలారా, విలువైన జీవితం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనం. దేవుని స్తోత్రం. ఆయన చిత్తమయ్యి ఒకవేళ దేవుడు పిలిస్తే ఓకే, వెళ్ళిపోతాం అంతే. కానీ జీవితాన్ని మాత్రం ఎచ్చులుగా పాడు చేసుకోకూడదు. వాక్యం చెబుతుంది ఇంకొక మాట. శ్రమలు కలిగినప్పుడు కలవరం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 5-6. అలాగే యెషయా గ్రంథం 45:16 విగ్రహములు చేసేవారికి కలవరం అనే వాక్యం చెప్తుంది. అలాగే అపోస్తుల కార్యం 15:24 బోధన బట్టి కలవరం. దాని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ విషయాలు. దాని స్తోత్రం. అందుకని కలవరపడకుండా దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? శాంతి పొంది ప్రశాంతంగా బ్రతకండి. దేవుని కృప మీకు తోడైయుండునుగాక. దేవుని సన్నిధి తోడైయుండునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన జీవితానికి బాగా కృతజ్ఞతలు చెప్పి దాన్ని దేవుని మహిమార్థమై ఉపయోగించండి. కలవరాన్ని, భయాన్ని, దిగులను దగ్గరికి రానిమాకండి. ఒకటే జీవితం ఇది, మరలా రాదు. ఈ ఒక్క జీవితంలో ప్రశాంతంగా బ్రతకండి. దేవుడు మనకు తోడై ఉంటాడు. అట్టి కృప దేవుడు దయచేయును గాక.